ఫ్రెండ్స్, వెల్కమ్ టు ససిరేఖ విలేజ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చి నేను మా పొలం దగ్గరకు వచ్చాను. మా పొలం దగ్గర ఏ చెట్లు ఉన్నాయో చూపిస్తాను రండి మీకు. మామిడి చెట్టు అనేది 3 మామిడి చెట్లు ఉన్నాయండి. ఇది ఈ 3 చెట్లు ఉన్నాయి. మేము ఫస్ట్ అయితే మామిడి చెట్లే పెట్టాము. మామిడి చెట్లు ఏం రావడం లేదనేసి మామిడి చెట్లు కొట్టేసి నెక్స్ట్ వచ్చి తైలం చెట్లు పెట్టేసాము. ఈ మొత్తము ఇక్కడ కొంచెం వచ్చి వదులుకున్నాము. సరే ఏదైనా చెట్లు పెట్టుకుందాము, ఫ్రూట్స్ చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ అనేసి కొంచెం వచ్చి పచ్చిమిరపకాయలు అనేది నాటి పెట్టేసాము. ఇవైతే కొన్ని అయితే ఉన్నాయి. ఇందులోనే ఇక్కడ వచ్చి టెంకాయ చెట్టు ఒకటి నాటాము, మొన్నే నాటాము. ఈ చెట్టు అనేది ఇది బతికిపోయింది. ఆ విధంగానే ఇక్కడ నిమ్మకాయ చెట్టు అనేది ఉందండి. ఎప్పుడో నాటాము, ఇదైతే పెద్దదైపోయింది. కాయలు అయితే కొన్ని అయితే కాసాయి, ఇప్పుడైతే కాయడం లేదు. ఆ విధంగానే ఇక్కడ ఒక చెట్టు నాటాము, నారింజ చెట్టు. ఇది వచ్చి ఎండిపోయి చనిపోయింది. ఈ చెట్టు ఎండిపోయి చనిపోయింది ఈ చెట్టు అయితే. నెక్స్ట్ వచ్చి ఇందులోనే ద్రాక్ష చెట్టు కూడా ఉంది. ఇదైతే ద్రాక్ష చెట్టు అండి, ఎప్పుడో నాటాము. కొంచెం పెద్దదిగా అయితే వచ్చేసింది. దీనికైతే కొయ్యలు నాటాము పందిరి వేసేదానికి. ఇంకొంచెం పెద్దది అయిన తర్వాత పందిరి వేద్దాం అనేసి వదిలేసాము. కొయ్యలు కూడా తెచ్చేసేస్తున్నాము ఇక్కడైతే. నెక్స్ట్ వచ్చి టెంకాయ చెట్టు నాటాము. టెంకాయ చెట్లే నాటుదామనేసి ఈ లైన్కి టెంకాయ చెట్లే నాటున్నాము. ఇందులోనే సపోటా చెట్టు కూడా ఉంది. ఇదైతే సపోటా చెట్టు. ఇది వచ్చి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి నాటాము. ఇది కూడా బతికిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇంటికాడ నుండి తెచ్చి అట్టిపండు చెట్టు అయితే నాటాము. ఇది వచ్చి అట్టిపండు చెట్టు అనమాట. ఇది అక్కడ కనిపిస్తుంది కదా అది. నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది అది. నెక్స్ట్ ఆ లాస్ట్ ఉంది. ఈ మొత్తం అరటిపండు చెట్లే నాటేసాము. నెక్స్ట్ మునక్కాయ చెట్టు కూడా ఉంది. ఇదైతే మేము ఇంటికాడ ఉన్నింది. ఈ కొమ్మ అయితే తెచ్చి నాటాము. ఇదైతే 3 months అయిందనమాట. ఇప్పుడుదా ఎగురు వస్తుంది. చిన్న ఎగురు అనేది కనిపిస్తుంది చూడండి. ఇప్పుడుదా వస్తుంది ఎగురు వచ్చి. నెక్స్ట్ జామ చెట్టు కూడా నాటాము దీంతోనే చూడండి. ఇది కూడా వచ్చి ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసి నాటాము. ఇది బతికిపోయింది. నెక్స్ట్ మొన్న వచ్చి మేము ఈ బొప్పాయి చెట్టు కూడా తెచ్చి నాటాము. అదైతే బతికిందో చచ్చిపోయిందో తెలియదు. ఇక్కడెక్కడో నాటాము. ఇంటికాడ నుంచి తెచ్చి కరివేపాకు కూడా నాటామండి మొన్న. చూడండి ఇదైతే ఇంకా ఎగురు రాలేదు. నెక్స్ట్ చూపిస్తాను ఎగురు వచ్చిందా లేదా చనిపోయిందా అనేసి. నెక్స్ట్ మేము బొప్పాయి చెట్టు కూడా తెచ్చి నాటాము. ఇక్కడే గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల అయితే కనిపించడం లేదు ఎక్కడ నాటాము. ఈ టెంకాయ చెట్లు వచ్చి ఎప్పుడే తెచ్చి పెట్టాము, ఒక 2 years అయ్యింది. సో ఇదైతే పెద్దదైపోయింది. చిన్న చెట్టు ఉండేటప్పుడే తెచ్చి నాటాం మేమైతే. వర్షం ఎక్కువగా పడడం వల్ల ఏంటంటే గడ్డి పెరిగిపోతూనే ఉంది. తీస్తూ ఉంటే కూడా గడ్డి అనేది వస్తూనే ఉంది. సో నేనైతే తీయడం మానేసాను. ఇక్కడైతే చూడండి మామిడి చెట్టు అనేది అదంతటా అదే వచ్చింది. సో నేనైతే వదిలేసాను. ఇది కూడా అట్టిపండు చెట్టే అండి. ఇవన్నీ ఇంట్లో నుంచే తెచ్చి నాటాము. మొక్కలు ఉన్నాయి. ఇది వచ్చి అల్లం చెట్టు అన్నమాట. ఇది అల్లం చెట్టు వస్తుందో రాదనేసి తెచ్చి నాటాము. ఇప్పుడే వస్తుంది చూడండి. సో దీన్ని అయితే అట్టే వదిలేయాలి. నెక్స్ట్ అయితే పెద్దదైతే చూపిస్తాను అల్లం చెట్టుని.
అక్కడ ఒక చెట్టు ఉంది, అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉంది, అల్లం చెట్టు. మేము ఇక్కడైతే నాటాము బొప్పాయి చెట్టు, అదైతే చనిపోయింది. సో ఇంత చిన్న ప్లేస్లోనే మేమైతే ఇన్ని రకాల చెట్లు అయితే పెట్టామండి. అవైతే అన్నీ బతికిపోయినాయి. సో ఇవన్నీ మా మిరప చెట్టు తోట అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇవైతే మొన్న వచ్చి నేను కలుపు తీసాను. సో ఇదైతే కొంచెం చూసేదానికి పర్వాలేదు. ఇదైతే నేను తీయడం వదిలేసాను. మళ్ళీ తీసానా మళ్ళీ వస్తూనే ఉంది చూడండి, అందుకే నేనైతే వదిలేసాను. మళ్ళీ చూడండి చిన్నది ఎంత దగ్గర వస్తుంది, తీస్తూ ఉంటే వస్తూనే ఉంది. ఈ పక్క అయితే వంకాయ చెట్లు కూడా ఉందండి. ఈ 3 మామిడి చెట్లు అనేది వదిలేసాం మేము. ఇది నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చి బేనేసా చెట్లు అన్నమాట. ఇది వచ్చి బెంగళూరు చెట్టు, ఇది ఒకటి. అంతే, ఈ 3 అన్నమాట. ఇంకా కొంచెం వచ్చి ఇది సద్ద పైర్లు అనేది వేస్తున్నాము, సజ్జలు. నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. సో ఇవన్నీ తైలం చెట్లు అనేది పెట్టేసాము మేము. మా పొలాలు అయితే ఇవే అండి. ఇందులోనే అయితే గోంగాకు కూడా వేసాము. ఇవన్నీ గోంగాకే. ఇవైతే ఎండిపోయినాయి, కొన్ని అయితే ఉన్నాయి. కొన్ని కాకరకాయ చెట్టు అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. ఇది నెక్స్ట్ ఇప్పుడిప్పుడే వస్తుంది కాకరకాయ చెట్లు. ఆ విధంగానే ఇక్కడైతే మామిడికాయ చెట్టు అనేది ఒకటి మొలిచిందండి. నేనైతే అలాగే వదిలేసాను. ఫస్ట్ చూసినప్పుడైతే చిన్నదిగా ఉంది, ఇప్పుడైతే పెద్దదైపోయింది. ఎంత పెద్ద అయిపోయింది చూడండి. ఇదే ఫ్రెండ్స్, మేమైతే చాలా చెట్లు కూడా పెట్టున్నాము. ఇందులో రకరకాలుగా ఫ్రూట్స్ చెట్లు పెట్టున్నాము ఎక్కువగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి.